నీకు దేవుడు సమృద్ధినిచ్చినా దాన్ని కంట్రోల్లో పెట్టగలిగే దమ్ము నీకుంటే ధన్యుడివి, ధన్యురాలివి. తపనగా అడగటం కాదు, నాకు ఈ నాయన ఆశీర్వదించు నాయన, సమృద్ధిని నాయన, ఈ లేమి, ఈ పేదరికం, ఈ అప్పులు, ఈ దరిద్రం ఎన్ని రోజులు నాయన, ఎంతకాలం నాయన ఈ కరువు, చూడు నాయన చినిగిపోయినాయి ప్రభువా, అద్దె కొంపల్లో బతుకుతున్నాం తండ్రి, ఎంతకాలం ఈ దరిద్రం నాయన, ఎంతకాలం ఈ పేదరికం. ఓకే నీకు యేసు నామములో సమృద్ధి కలగాలి అని నేను అంటా. నేను చెబుతున్నా, సమృద్ధి నీకు దేవుడు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి నీకుందా? ఎందుకంటే చాలామంది తట్టుకోలేక భ్రష్టు పట్టారు. అందుకని నేను చెప్పేది జోక్గా నిజం. సమృద్ధిని ఈ లేమి తీసేయి, ఈ పేదరికం తీసేయి అని అంటున్నావు. ఓకే, ఇస్తాడు, తట్టుకుంటావా? అబ్రహాము దాన్ని కట్టడి చేసినట్టు చేయగలవా? 24 పెద్దలు దాన్ని తిరస్కరించినట్టు తిరస్కరించగలవా? దాన్ని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచగలవా? నేను గ్యారంటీ ఇస్తా, ఖచ్చితంగా నెత్తి మీద పెట్టుకుంటావు. అపోస్తలులు దాన్ని ఎక్కడ ఉంచారో అక్కడ ఉంచగలిగే శక్తి నీకుందా? ఉంటే చెప్పు, నేను నీకు డబ్బులు ఇవ్వాలని ప్రార్థన చేస్తాను. ప్రభువా బిడ్డలకి కోట్లు కుమరించిందని ప్రార్థన చేస్తా. కోట్లు వచ్చినప్పుడు కాళ్ళ దగ్గర పెట్టే దమ్ము నీకుందా? దానిలో ఉన్న ఆకర్షణ చెప్పను, అందే చెప్పా, మురికుంది దానిలో, అది ఖచ్చితంగా నెత్తి మీద ఎక్కడానికి ట్రై చేసేది. నెత్తికి ఎక్కిద్ది, అది ఎక్కి ఫస్ట్ భక్తిని నాశనం చేసిద్ది. అది అర్థమైందా? అందుకే ఏమని అడగమన్నాడు తెలుసా? మాకు కావలసి ఉన్న ఆహారం